చేయడానికి, దేవునికి మహిమపరచడానికి దేవుడు మనందరి జీవితంలో ఇచ్చిన గొప్ప అవకాశం నిమిత్తం దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొకటి వేళ దేవుడు మనతో మాట్లాడడానికి ఆశపడే మా విషయము ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం. దాని ప్రారంభమే మనం చూడగలిగితే పరలోకాన్ని ఆస్వాదించి పరలోకాన్ని చూపించి చెప్పుచున్నట్టుగా మనకి కనిపించుచున్నది. పోయిన కొన్ని రోజుల్లో మనం ప్రకటన గ్రంథంలో నుంచి మనం చుంచుకొచ్చు ఉన్న దాంట్లో మనం చూడగలిగాం, సాతాను తనతో సంబంధిగా ఉన్న దొంగ బోధకులు, అదే రీతిగా తనతో సంబంధి అయిన మృగము, ఈ మూడు కూడా దాని ప్రభావాన్ని ఏం చేస్తున్నది ఇశ్రాయేల్ ప్రజల పైన, అదే రీతిగా విడవబడిన సంఘ సభ్యుల పైన చూపించున్నట్టుగా మనం పోయిన రోజుల్లో మనం చూడగలిగాం. అయితే 14వ అధ్యాయంలో మనం చదివి ముగించినప్పుడు మనం చూడగలిగింది, ఆ ప్రజల్లో కొందరు ఏం చేసుకున్నారు, వారిని వారు శుద్ధిపరచుకొని వారి ఆత్మీక జీవితము దేవుని యొక్క వాక్య కట్టుదల ప్రకారంగా, దేవునికి ఉన్న ఆత్మీక స్వభావ ప్రకారంగా వారిని వారు శుద్ధపరిచి ప్రణాళికలో వారు ఏం చేసుకున్నారు, గెలుపు సాధించుకొని తీరారు అన్న విషయమే 14వ అధ్యాయంలో ముగించి తీరింది. అలాగే ఈ పగటి వేళ నేను చెప్పగలేను, 15వ అధ్యాయంలో పరలోకము మాట్లాడడానికి, పరలోకం నుంచి శబ్దం వినడానికి, పరలోకం నుంచి సూచన వినడానికి ఉన్న కారణం ఏంటిది అంటే, భూమిలో కొందరు గెలిచి స్థాయిలో జీవించారు కాబట్టి, దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి, దేవుని యొక్క నామాన్ని లేవనెత్తే ప్రణాళికలో వారి శుద్ధీకరణకు వారి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి పరలోకం మౌనంగా కూర్చోదు, పరలోకం సూచన ఇస్తూనే ఉండి తీరుతుంది. అలాగైతే దేవుని యొక్క బిడ్డలు తెలుసుకోవాల్సిన విషయం, ఈ లోకం మనకున్నది కాదు, ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఈ లోక విధానాలు కాదు మనకి ప్రాధాన్యత చెందేది, దేవునికి గణపరిచేదే మనకి ప్రాధాన్యత చెందేది, దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తుపట్టి నిలబెట్టేదే ప్రాధాన్యత చెందేది, పరిశుద్ధత కలిగి జీవించేదే ప్రాధాన్యత చెందేది, సాతానును ఎదిరించేదే ప్రాధాన్యత చెంది తీరేది. సాతాను ద్వారా ప్రయత్నం చేసి పనిచేస్తూ ఉన్న వారిని ఎదిరించుకొని ఏం చేయాలి, గెలుపు సాధించుకు తీరాలి. 15వ అధ్యాయంలోకి వచ్చి దాని మొదటి వచనం చెప్తున్నది, ఒకసారి చూడండి. చూసారా, భూమిలో ఇంత వింత కలిగినవన్నీ జరుగుతున్నప్పుడు అందరూ అనుకున్నారు భూమిలో అంత్యక్రీస్తు ప్రభుత్వపరుచుచున్నాడు, సాతాను తన అధికారం చెందిన ప్రవక్తలను అధికారపరుచుకొని పనిచేసి తీరుతున్నాడు, సాతాను తనకు ప్రతిబింబముగా ఒక విగ్రహాన్ని స్థాపించేసి, ఒక మృగాన్ని స్థాపించేసి భూమిలో ఉన్న ప్రజలను పీడించుచు వాటిలో గెలుపు సాధించుకున్న దేవుని యొక్క ప్రజలు ఉన్నారు కాబట్టి వారి కొరకు పరలోకం ఏమై తీరుతున్నది, ఒక సూచన ఇచ్చి తీరుతున్నది, వారి కొరకు పరలోకం ఏమిచ్చి తీరుతున్నది, ఒక సందేశాన్ని అందించి తీరుతున్నది. అలాగైతే ఈ పగటి వేళ చెప్పక తప్పలేను, పరలోకం దేవుని యొక్క బిడ్డల గురించి ఎప్పుడు సూచన ఇచ్చి తీరేది, సాతానుని ఎదిరించుకొని నిలబడేటప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని గణపరిచేటప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధత కొరకు జీవించడానికి మనస్తత్వం కలిగేటప్పుడే పరలోకం ఏం చేసేది, సూచన ఇచ్చి తీరేది. భూమిలోకున్న సూచనలన్నీ సాతాను ప్రభుత్వంలో జరిగి తీరినప్పుడు పరలోకం నీ కొరకు ఏం చేసి తీరుతుంది, పరలోకాన్ని వర్ణించే విధానంగా ఉన్న సూచన నుంచి తీరుతుంది. అందుకే అక్కడ చెప్పబడిన మాట, అక్కడ చూపించిన సూచన ఏమై తీరేది, అద్భుతాలు చేసే ఒక సూచనలు కాదు, నాశనం, నష్టం, లేకపోతే తెగుళ్ళు, బాధ, ఇలాంటివి వచ్చే ఒక సూచన ఏమై తీరింది, కనబడి తీరింది. పరలోకం ఒక సూచననిచ్చి తీరిందంటే సాతాను కూడా దాన్ని ఏం చేయలేకపోతుంది, ఎదిరించలేకపోతుంది, దాని ముందు ఓడిపోవాల్సిన పరిస్థితి. అందుకే అక్కడ చివరికి చెప్పుచున్న ఒక మాట, అది దేవుని యొక్క ఉగ్రతగా ఏమై తీరింది రాయబడి చెప్పుచున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలు తెలుసుకోవాల్సిన విధానం, దేవుని యొక్క ఉగ్రత తెచ్చుకునే ప్రణాళికలో జీవితం జీవించకూడదు, దేవుని యొక్క ఉగ్రతని బయలుపరిచేటట్టుగా వాక్య వ్యతిరేకతగా మారకూడదు, దేవుని యొక్క ఉగ్రతను తెప్పించుకునేటట్టుగా దేవునికి విడుదలిపోకూడదు. అందుకే దాని గురించి ఏం చేసి తీరాలి, జాగ్రత్త వహించుకు తీరాల్సింది. అయితే మన 15వ అధ్యాయంలో చూడగలిగే పరలోకం తెరవబడి మాట్లాడుతున్నది దేనికి, దేవుని యొక్క ఉగ్రతను ఏం చేయడానికి, బయలుపరిచి తీరడానికి. ఏ పరలోకం దేవుని యొక్క శబ్దాన్ని వినిపించి తీరిందో, ఏ పరలోకం దేవుని ప్రజల కొరకు తెరవబడిందో, ఇప్పుడు ఆ పరలోకం ఏమై తీరుచున్నది, ఉగ్రత కొరకు తయారై తీరుచున్నది. కానీ అందులో కూడా సంరక్షింపబడుతున్న కొందరిని మనం చూసి తీరొచ్చు. అయితే అక్కడ దాని 2వ వచనం చెప్తున్న ఒక మాట మనం చూస్తే, తర్వాత ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గంలో న్యాయములను సత్యములై
అక్కడ చదివిన వాక్య భాగములో తెలుగులో మాట కరెక్ట్ గా రాలేదు. రెండు విషయాలు అక్కడ చెప్పబడుచున్నది. ఒకటి గెలుపు సాధించే ప్రజలు, రెండోది ఆరాధించుచున్న ప్రజలు, మూడోది దేవునికి పాటలు పాడుతున్న ప్రజలు. మూడు రీతిగా ఉన్న అనుబంధాన్ని మనకు అక్కడ కనిపించి చెందుతున్నది. ఎవరు గెలిచిన ప్రజలు? దేవుని యొక్క వాక్య పరిమితిలో ఉండి ఇశ్రాయేల్ ప్రజలు ఏమైతే వారిని శుద్ధిపరిచి ఏం చేయలేదు. అక్కడ చెప్పిన మాట మనం చూస్తే మృగానికి మొంగకుండా, లేకపోతే సాతాను యొక్క సంఖ్యకు ముద్ర వేయకుండా, సాతాను యొక్క కట్టుబాటుకు ప్రాధాన్యత ఇవ్వకుండా వారు ఏం చేసుకున్నారు? గెలుపు సాధించారు. ఈ కాలంలో వేదన కలిగిన స్థాయి ఏంటిది అంటే 99% మంది ప్రజలు సాతాను విషయంలో ఓడిపోతున్నారు. ఈ ఒకటి వేళ తెలుసుకు తీరాలి, సాతానుకు కలిగిన కట్టుబాటుల్లో గెలుపు సాధించడానికి దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి? ప్రయత్నం చేసి తీరాలి. అయితే ఇక్కడ చెప్పిన ఈ వాక్య భాగంలో పోయిన వారం మనం చూసాం, 1,44,000 మంది ప్రజలు వారు గెలుపు నిమిత్తం ఏం చేసుకున్నారు? వివాహం వద్దనుకున్నారు, అపవిత్రత కలిగినది వద్దనుకున్నారు, సాతానుకు చెందేది ఏమి కూడా మాకొద్దు, దానితో మాకే రీతి కలిగిన పొత్తు లేదు అని చెప్పి వారిని ఏం చేసుకున్నారు? వేర్పరచుకు తీరారు. ఆ వేర్పాటు వారికి ఏం చేసింది? గెలుపులోకి తీసుకెళ్లి తీరింది. ఆ వేర్పాటు వారిని తల ఎత్తే స్థాయిలోకి తీసుకెళ్లి తీరింది. ఆ వేర్పాటు వారిని ఏం చేసింది? పరలోకం వారి కొరకు మాట్లాడే విధానంగా మారి తీరింది. ఆ వేర్పాటు వారికి ఏం చేసి తీరింది? దేవుని యొక్క ఉగ్రత వారి మీద రాకుండా వారిని ఎదిరించిన శక్తుల మీద దిగి వచ్చేటట్టుగా మారి తీరింది. అలాగే పగటి వేళ నేను నీకు అడిగే మాట, నువ్వు గెలిచే విశ్వాసవా, ఓడిపోయే విశ్వాసవా? నువ్వు గెలుపు కొరకు తప్పన పడేవాడివా? నీ జీవితంలో గెలుపే నా ప్రాధాన్యత చెందేది. అలాగైతే దానికి ఏం కావాలి? పరిశుద్ధత కావాలి, వాక్యం కావాలి, ఆత్మశక్తి కావాలి, దేవునితో సహవాసం కావాలి, ఆత్మిక అనుబంధం ఉండి తీరాలి. దేవుని యొక్క వాక్యమే నాకు ప్రాధాన్యతగా ఉండి తీరాలి. అందుకే చాలా మందికి దేవుని యొక్క వాక్యం వారి జీవితంలో ఏం లేదు, ప్రాధాన్యత లేదు. దేవుని యొక్క వాక్య నిమిత్తం వారికి ఏం లేదు, ఒక ఇష్టము, ఒక తపన వారి జీవితంలో లేదు. అలాగైతే నువ్వు ఓడిపోయి తీరుతావు. గెలవాలా? వాక్యానికి మొదటి స్థానం. వాక్య నిమిత్తం జీవితాన్ని అభ్యాసపరచుకో. వాక్య నిమిత్తం జీవితం ఏం చేసుకో? క్రమపరచుకు తీరు. అందుకే మొదటిగా చెప్పబడిన మాట, ఒక పక్క దేవుని యొక్క ఉగ్రత దిగినప్పుడు మరో పక్క దేవుని యొక్క ప్రజలు జయవంతంగా విజయాన్ని సాధించుకొని ఏం చేస్తున్నారో? మాకు అప్పగించిన జీవితాన్ని మేము జీవించి తీరాం, మాకు అప్పగించిన పరిశుద్ధతను మేము నెరవేర్చి తీరాం, మాకు అప్పగించిన వాక్య ప్రణాళికలు మేము కట్టుబాటు కలిగి ఉన్నాం, మాకు అప్పగించబడిన పరిస్థితుల్లో మేము మీ కొరకు విడుగా జీవించి తీరాం. అలాంటి ప్రజలు ఎలా గెలుపు సాధించకుండా ఉండగలిగేది? అందుకే వారి మీద దేవుని యొక్క ఉగ్రత ఏం చేయట్లేదు, పడట్లేదు. ఓడిపోయిన వాళ్ళ మీద దేవుని యొక్క ఉగ్రత వచ్చే ఛాన్స్ లేదు. ఎవరి మీద దేవుని యొక్క ఉగ్రత వచ్చేది? ఓడలేని వారు, గెలుపు సాధించలేని వారు. అందుకే మొదటిగా ప్రజలు ఏం చేసి తీరుతున్నది? విజయాన్ని స్థాపించేటట్టుగా మనకి కనిపించి తీరుతున్నది. ఎక్కడెక్కడ విజయాన్ని స్థాపించారు? సాతానుపై విజయాన్ని స్థాపించి తీరాడు. రెండోదిగా సాతాను ఏర్పరిచిన మృగం, దానిపైన విజయాన్ని స్థాపించి తీరారు. మూడోదిగా ఏమై తీరింది? దేనిపైన విజయాన్ని స్థాపించి తీరారు? భూమిపై వ్యాప్తిలో ఒక సంఖ్య వ్యాపరించి తీరింది, 666. ఆ ముద్ర వారి ఒంటి మీద పడకుండా ఏమై తీరింది? వారు గెలుపు సాధించుకు తీరారు. అలాగైతే ఈ పగటి వేళ కూడా తెలుసుకు తీరాలి, సాతానుకు కలిగినది, సాతానుకు సంబంధించిన దాంట్లో నుంచి దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి? గెలుపు సాధించి తీరాలి. అందుకే అక్కడ చెప్పబడిన మాట, గెలుపు సాధించిన ప్రజలే ఏం చేయగలిగారు? దేవునికి ఆరాధన చేయగలిగారు. అందరూ దేవునికి ఏం చేయలేరు. చప్పట్లు కొట్టిన వాళ్ళు అందరూ ఆరాధన చేశారు అన్నది. ఆరాధన చెయ్యాలంటే ముందు నువ్వు ఆత్మీయతను గెలిచి ఉంటుంది. గెలవలేకపోతే నువ్వేం చేయలేవు. కొందరికి ఆరాధన రాలేని కారణం అంటే గెలుపు లేదు, గెలవలేకుండా నువ్వు వచ్చి ఏం చేయలేవు. అందుకే కదా దావీదు వలనే నాట్యం ఆడి అని పాట పాడేస్తాం. కానీ దావీదు అలాగా నాట్యం ఆడడానికి కారణం ఏంటి? గతించిన కొన్ని రోజుల్లో ఓడిపోయాడు. ఆ ఓడిపోయిన దానిని గెలుపుగా మార్చి తీరడానికి ఏమై తీరాడు? తన ఆత్మీయతలో ప్రణాళికను సిద్ధపరిచి తీరాడు. పోయిన రోజు ఆయన ఓడిపోవడానికి కారణం ఏంటి? ఏ మందాసం మోసుకొని తీసుకురావాలో దానిని ఏం చేసి పెట్టాడు? ఎద్దుల బండి మీద పెట్టేసి తీసుకొచ్చి అనుకున్నాడు, నేను రాజు కదా, నేను ఎద్దుల బండి మీద ఏంటి, ఏలుగు బండి మీద కూడా పెట్టుకొస్తాను. పెట్టుకు రావడం వలన ఇంటి వరకు, వాకిట వరకు కూడా మందాసాన్ని ఏం చేయలేకపోయాడు. అది ముట్టిన మనిషి ఓన్ స్పాట్ చచ్చిపోవడం జరిగి తీరింది. అంత అపశకునాలుగా కనిపించి, అంత ఓడిపోయిన పద్ధతుల్లో కనిపించేసరికి ఒకడు మాత్రం ఏమై తీరాడు? ఆత్మశుద్ధి కలిగి విజయాన్ని ఘోషించేటట్టుగా అందరూ మందాసాన్ని వీధి అందల్లో వదిలేశారు. కానీ ఒక్కడు మాత్రం ఆత్మీయుడు, జయం కలిగిన వాడు, వాక్యానికి ప్రాధాన్యత
తెలియట్లేదు. మిగతా వాడు ఒక్కడికి కూడా ఏం లేదు, దమ్ము లేదు, ఒకడికి కూడా సత్తా లేదు. దావీదుతో కలిపి ఏం లేదు. ముడితే వెళ్ళి ముట్టి చూడండి, శుద్ధి లేకపోతే వన్ స్పాట్లో ఏమవుతావు. అది మందాసంలో మాత్రం కాదు, ఇక్కడ కూడా సంఘంలో కూడా వర్తిస్తాయి. అన్న కార్యక్రమం తిన్నప్పుడు కూడా వర్తిస్తాయి. శుద్ధీకరణ లేకపోతే కూడా ఏమైతే ఉంటుంది, ఆ భయం ఉండాలి. ఆ భయం ఉన్నవాడే లోనకు వచ్చి ఏం చేయగలిగేది. సంఘంలో అందరూ వచ్చి ఏం చేయలేదు, అందరూ వచ్చి కూర్చోలేదు, అందరూ వచ్చి ఆరాధన చేయలేదు. దానికి ఏముంది, ఒక క్రమావళి ఉంది, ఒక విజయమైన ఒక అనుబంధం ఉంది. అందుకే గెలిచిన ప్రజలే వచ్చి ఏం చేశారు, ఆరాధన చేశారు. అలాగే దావీదు అప్పటి వరకు ఓడిపోయే స్థాయి, కానీ తన గెలుపు తెలుసుకుని కనబడే విధానంగా ఒకటి జీవితాన్ని ఏం చేశారు, ఆధారాన్ని చూపించి తీరారు. అందుకే గెలుపుని చూసేసరికి దావీదు లోపల కూడా ఒక ఏమైతే తీరింది, ఆసక్తి చెంది తీరింది. అయ్యో గత రోజులు ఓడిపోయాను కదా, ఇక నేనేం చేయాలి, గెలిచి తీరాలి. అందుకే నేనేం చేసి తీరుతాను, మందాసాన్ని ఏం చేసి తీరుతాను, దేవుని వాక్య కట్టుదల ప్రకారంగా, విజయ ఘోషము ప్రకారంగా, దేవునికి గణపరిచే ప్రణాళిక ప్రకారంగా ఏం చేసి తీరుతాను, తీసుకొచ్చి తీరుతాను. అందుకే జయం పొందిన వాడే ఏం చేయాలి, ఆరాధన చేయాలి. ఈ ఆరాధన కూడా నచ్చినట్టుగా కాదు చేసి తీరాలి. ఆరాధన బయట నువ్వు ఎలాగైనా ఆరాధన చేయొచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దేవునితో కట్టుబాటు కలిగి జీవించినప్పుడు దేవుడు చెప్పిన ప్రణాళికలు నీవేం చేయాలి. కొందరికి ఆరాధన చేయడం తెలియదు. వారు అనుకున్న వచ్చారు, కూర్చున్నారు, ఏదో ఒకటి కొట్టేసి అది కాదు. ఆరాధనకి ఏముంది, ఒక క్రమావళి ఉంది. కొందరికి ఇప్పుడు కూడా తెలియదు. దాని క్రమావళి తెలుసుకుంది కదా, ప్రత్యక్ష గుడారం లోపలికి రావాలి. ప్రత్యక్ష గుడారం లోపలికి రావాలంటే దానికి ఏముంది, 3 భాగాలు ఉన్నాయి. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 దాటుకుంటూ ఏం చేయాలి, ఆరాధన చేయడానికి ఉన్నవాడు గెలుపు సాధించుకొని ఇక్కడికి రావాలి. ఎక్కడి నుంచి, ఆవరణం దాటుకొని అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం ఏం చేయాలి, దాటుకుంటూ వచ్చి ఏం చేయాలి, ఆరాధన చేయాలి. ఎక్కడికి రావాలంటే ఆడు ఏం చేయాలి, గెలుపు సాధించాలి. అందరూ ఏం చేయలేదు, ప్రత్యక్ష గుడారం లోపల ఏం చేయలేదు. ప్రవేశించాలంటే తలుపు దగ్గరే ఉంటాడు పాస్టర్. ఏం చేయడానికి, నీ గుడ్డలు ఇప్పడానికి, పరిశోధించడానికి తర్వాత విషయం. నీ గుడ్డలు ఏం చేస్తారు, పీకుతారు. ప్రైజ్లో ఎలా తగ్గిపోయింది చూసారా. గుమ్మం దగ్గర ఎవరు నిలబడాలి, యాజకుడు నిలబడాలి. అప్పుడు నీ లోపల కనబడినది బయట కనబడినది అన్ని సూచనగా ఏమైతే తీరుతుంది. ఆరాధన అనుకుంటే ఏదో పడి చెప్తే అయిపోద్దాం అనుకున్నా, ఆరాధన అంటే నీ వస్త్రాన్ని కూడా ఏం చేస్తారు, ఊడ్చి ఏం చేస్తారు, పరిశోధించి తీరుతారు. వస్త్రములో ఏమైనా మరకుందా, జీవితంలో ఏమైనా మరకుందా, తొక్కు మీద ఏమైనా రోగం ఉందా, ఎక్కడైనా అంగవైల్యం వచ్చిందా, దానిని ఎక్కడ పరిశోధిస్తారు. రాలేదు. కొందరికి లోన అంగవైల్యం లేదు, బయట ఆయన అంగవైల్యం. దేవునికి ఇచ్చుపుచ్చు విషయంలో ఏమైపోయింది. కొందరికి పెదవులు ఏమైపోయి అంగవైల్యం అయిపోయింది, స్తోత్రం చెప్పరు. చర్చి కొత్త ఏం చేయరు, మోగ దెయ్యానికి తోడుగా కూర్చుంటారు. అంగవైల్యం ఓకే, అంగవైల్యం, దాన్ని అంగవైల్యం అంటారు. కొందరు అంగవైల్యం ఎలాగో తెలుసా, చప్పట్లు కొట్టలేదు. అంగవైల్యం ఏదో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. కొందరు ఏం చేయలేదు, ఆత్మతో ఏం చేయలేదు, తోడుగా అంగవైల్యం ఉంది. కొందరిని ఏం చేయాలి, మోసులు తీసుకురావాలి. అమ్మ రాయమ్మ, పదమ్మ, వెళ్దామమ్మ, పదమ్మ. నీకేముంది, నీకు సర్టిఫికెట్ కావాలి, ఏముంది, అంగవైల్యం వచ్చిందని ఏం కావాలా. గవర్నమెంట్ నుంచి నీకు బోర్డు లాభాలు దొరకవచ్చు, కానీ దేవుని దగ్గర నుంచి అంగవైల్యం ఏం చేయదు, లోనకి రావడానికి కూడా నేను అనుమతి. అయితే అంగవైల్యం ఉందో లేదో లోనకి రావడం ముందే ఏం చేస్తాడు, ప్రైజ్లో రాదు. అందుకే నేను ఇందాకే చెప్పిన, ఆరాధన చేయడానికి అందరూ సంఘంలోకి ఏం చేయలేదు. పాస్టర్ గారు అక్కడ ఇక్కడ నిలబడి, ద్వారం దగ్గర నిలబడి ఈ అంగవైల్యం ఉన్నదా లేదా పరిశోధించిన తర్వాత ఏం చేయాలి. అందుకే కదా యేసయ్య చెప్పిన మాట, నేను ద్వారం గొర్రెపిల్లల మందలను వేపుకున్నప్పుడు ఆయన ఎక్కడ నిలబడున్నాడు, ద్వారం దగ్గర నిలబడున్నాడు. కారణం ఏంటో తెలుసా, ఈ మందల ద్వారం దగ్గర దూరేటప్పుడే పెద్ద బిల్డప్ చూపిస్తాయి. ఈ ద్వారం దగ్గర నిలబడినప్పుడు ఏం చేయాలి, ఉన్నది చిన్న ద్వారం అయితే ఇవన్నీ మందలు ఏం చేస్తాయి, ఆ ద్వారాన్ని ఎవరు కొట్టేసి తీసుకెళ్ళిపోవాలనుకుంటాయి. ఈ ద్వారం దగ్గర తీసుకొచ్చినప్పుడు ఈ గొర్రెల మేపిన ఈయన ఏం చేస్తారు, ఈ వీటికి క్రమావళి తీసుకొస్తాయి. వేటికి
గొర్రెలకి. దీనికి ఏమి ఉండదు, లైన్ లో రావడం ఇష్టం ఉండదు. ఆయన ఎక్కడ నిలబడితే చాలు ఇవన్నీ ఆటోమేటిక్ ఏమైపోతాయి. ఈ లైన్ లో వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా, ఈ గొర్రెల కాపాడు ఏం చేస్తున్నాడు తెలుసా, వీడు గాలి తిరుగుడు కాదు, ఇదేంటి ఏం చేస్తున్నాడు, వచ్చిన పశువుని ఏం చేస్తున్నాడు, దీని కాళ్ళు ఎక్కడ మిగిలిందా, దీని చేతులకి ఏమైనా గాయాలు జరిగినాయా, దీని తల మీద ఏమైనా పేర్లు ఉన్నాయా, ఇది ఏమైనా దెయ్యం పట్టొచ్చిందా అన్న దానిని చూచి ఇది ఎల్లో ముందు దీన్ని ఏం చేస్తారు, పరిశోధించి సైడ్ పెడతారు. ఉన్నారా లేదా నాకు తెలియదు. అది లోనికి వెళ్తే జరగదు, ఎక్కడుండి తీరుతారు. ప్రజలు అలా తగ్గిపోయింది. బయట నుండి దీనిని ఏం చేస్తారు, పిల్టు పట్టుకొని ఏం చేస్తారు, పాసగా రాపని కూడా చేస్తారు. పిల్టు పట్టుకొని కావాలంటే నేను పేకతో సహా పెట్టేసుకొని ఏం చేస్తారు. కొందరికి అలా చేసిన పాట అలా చెయ్యొచ్చా, చెయ్యకపోతే నువ్వు లోనికి రాలేవు. పాసగారు అది చెయ్యాలి, చెయ్యకపోతే పాసగారు అది చెయ్యించేటట్టుగా నువ్వేం చేయాలి, సమర్థించాలి. అలాంటి వాడే గెలుపు సాధించిన వాడు, అలాంటి వాడే ఆరాధనకు యోగ్యుడు, అలాంటి వాడే దేవునికి ఏం చేయగలిగేది. లేకపోతే ఈ సంతలో ఏంటి, సంతలో గోవింద అని చెప్తే ఏం లాభం, అందులో వచ్చేది బల 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 ఏంటిది, దానివల్ల ఏం ఉండి తీరదు. అందుకే ఏం చేస్తున్నాడు, ఈ తలుపు ఎద్దుటే నిలబడి గొర్రెలను ఏం చేస్తున్నాడు, ఈ పేలు ఉన్న వాటిపైన ఏం చేస్తాడు, ఈ నూరిపోతాడు. నూరిపోతే ఈ పేలన్నీ ఏమై తీరుతుంది, రాలే కొన్ని కుంటిది గుడ్డిది అని అయిపోయింది. దీనికి ఏం కావాలి, గుంపులో ఉంటే చికిత్స దొరకదు, వేరుగా విడిగా ఏం చేసి తీరదు. అలాగైతే సేవకుడు పని విడివిడిగా నీకు చికిత్స చేసేది దేనికి, నువ్వు అంగవైద్యంతో ఉండడానికి కాదు, శుద్ధీకరణ పొంది ఎక్కడికి వచ్చి తీరాలి, దేవునికి ఆరాధన చేసే ప్రణాళికలకు వచ్చి తీరాలి. అందుకే అందరూ ఏం చేయలేరు, దేవునికి ఆరాధన చేయలేరు. అందుకే ఒక్కసారి పరిశోధించండి, ఎక్కడైనా అంగవైద్యం ఉందా, అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఒప్పే, అయ్యగారు నాకు అంగవైద్యం ఉంది, దీనికి మీరేం చెయ్యండి, పరిహారపరచండి. నేను బయట గుమ్మములు ఆవరణలో తిరగడం కాదు, గాలిరుగుడు కాదు, నాకేం కావాలి, ప్రత్యక్ష గుడారం లోపల ఒక ప్రవేశన కావాలి, మందలన్నీ కూడా కలిసి ఉన్న చోట నాకేం కావాలి, ఎన్ని తీయడానికి కూడా అవకాశం కావాలి. దానికి కావాల్సినది నీవే, సేవకుడు నాకు ఇచ్చి తీరేది. అలాంటి మంద, పరిశోధన చెందిన మంద లోన కొత్త, దానికి పాటలు ఏం అక్కర్లేదు ఆరాధన చేయడానికి, అది ఆటోమేటిక్ రాగానే తూక్కుంటూ వస్తుంది. ఎందుకో తెలుసా, అంగవైద్యానికి చికిత్స దొరికింది. దాని ఒంటి మీద ఉన్న పేర్లన్నిటికీ చంపవేడేంటంటగా ఏమైనా నూనె పడి తీరింది. దాని జీవితంలో లేని లోటుపాటు నన్ను ఏం చేశారు, వేర్పరిచి దేవుడు ఏం చేసి తీరారు, అలా సరిపరిచి తీరు. అలాగైతే ఇది బయట ఉండి ఈ లోపలికి వచ్చేటప్పుడు తూక్కుంటూ వస్తుంది. కొందరు ప్రార్థనకు వచ్చేది మనం చూడచ్చా, ఎందుకు వచ్చానే, ఎందుకు ఈ బాధ, విసిగి విసిగి అంగవైద్యం ఉంది, ఎక్కడో సెట్ అవ్వలేదు, అందుకే ఏమైతే ఇది విసుగు పడి పెట్టుకుపోయేటట్టుగా వస్తున్నాం. కావాలంటే మరణం ఆదివారం జరిగింది అనుకో, కావాలంటే ఆరాధన కూడా ఇచ్చింది. మరి ఆ దేవుడా చచ్చిపోయిన మంచిగా ఎవడో నాకు తెలియదు. నేను ఎక్కువ వచ్చేది, దేవునికి నీవు ప్రాధాన్యత ఇస్తే దేవుడు నీ జీవితంలో చేసినవన్నీ నీకు గుర్తుకొస్తాయి. అది నీకు పాటలు లేకుండానే నీ చేత ఏం కుదిపి గెంతి ఆరాధన చేయగలిగే ఒక అనుబంధం లోపలేమొచ్చి తీరుతుంది. అందుకే మనం చెప్పచ్చు, డ్రమ్ము కొట్టారని నేను ఎంతట్లే, ఇక్కడ వాడారని నేను ఎంతట్లే, ఇక్కడ ఏదో చేశారని నేను ఎంత, నాకు తెలుసు నా అంగవైద్యం నుంచి దేవుడు నన్ను రప్పించాడు, నా మూర్ఖత్వంలో నుంచి నా దేవుడు నన్ను మంచి తీరాడు, నా అవివేకతలో నాకు వివేకం తీరాడు, నా లోటుపాటులో నా పేరు సంరక్షణ తీరాడు. అలాంటి దేవుడు ఉన్నప్పుడు, అలాంటి యాజకుడు ఉన్నప్పుడు, అలాంటి ఒక మంచి కాపరి ఉన్నప్పుడు నేను ఎందుకు చూడను, నేను ఎందుకు చేస్తాను, నేను ఎందుకు దేవుడిని భయపడతాను, నేను ఎందుకు మౌనంగా ఉంటాను, నేను ఎందుకు దేవుడికి పాత్ర చెప్పుకున్నాను. కారణం ఏంటి, ఆ బయట చేసిన పని ఏమై తీరింది, నీకు ఉద్యోగం ఇచ్చి తీరింది. ఏ బయట, దేవాలయం బయట కొన్ని రోజుల ముందు పరిశోధించిన పరిశోధన ఈరోజు నీకేం తీసుకొచ్చింది, దూకుడు, గెంతుడు, దొర్లుడు, ఇవన్నీ తీసుకొచ్చింది. కారణం ఏంటిది, ఎక్కడ ఉండాల్సిన వాడిని నన్ను ఇక్కడికి చేర్చారు కదా.
అదే ఈ కాలంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలకి కావాల్సింది. నేను సాతాను గుంపులో చిక్కుపోకుండా, నేను పాపపు బంధపుల్లో చిక్కుపోకుండా, నేను అంగవైల్యం ఉండే ఒక విశ్వాసిగా జీవించకుండా, నేను అపవిత్రత చెందే ఒక విశ్వాసిగా ఉండకుండా, నా జీవితంలో శుద్ధీకరణ లేకుండా ఉండే ఒక జీవితం లేకుండా నన్ను వేర్పరిచేవే. ఇంత ప్రేమ నాపై ఎందుకు, ఇంతగా నన్ను ఎందుకు నీవు లేవనెత్తి తీరుగా, ఇంతగా నా మీద ఎందుకు మనసు పెట్టుకు తీరావు? ఏంటి నా మీద ఉన్న గొప్పతనం? ఏంటి నాకు చెప్పడం కనుకున్న యోగ్యత? అయ్యో అంతా నువ్వు ఆ తరుగు ఎదుగు నాకు ఇచ్చింది. అలాంటి వాడు ఓడిపోయి వచ్చినాడు కదా, గెలిచి వచ్చినాడు. అంగవైల్యం నుంచి గెలుచుకొచ్చాడు, అపవిత్రతలో నుంచి గెలుచుకొచ్చాడు, పాపములో నుంచి గెలుచుకొచ్చాడు, వాక్య వ్యతిరేకతలో నుంచి గెలుచుకొచ్చాడు. గెలిచి వచ్చిన వాడే దూకుతాడు, గెలుపుతాడు. గెలవలేకపోతే నీకేం రాదు, రాదు. ఆరాధన రాదు, దూకుడు రాదు, గెంతుడు రాదు, ఏం రాదు. కారణం ఏంటంటే గెలవలేదే. దావీదు గోలియాతుని చంపిన వెంటనే ఆడికొచ్చిన ఉద్రేకత, ఆనందం ఎందులో ఏమో ఒకసారి చూడాలి. ఆడు ఏం చేశాడు? ఆడి చేతిలో ఉన్నది ఒక 5 రాళ్ళు, ఒక ఒడిసి మాత్రమే. అందులో ఉన్న ఒక్క రాయ మాత్రమే ఏం చేశాడు? తన ఆయుధములు ఉపయోగించి ఏం చేశాడు? 8 అడుగులు 9 అడుగులు ఉన్న గొలియాతుని ఏం చేసేశాడు? పడగొట్టేశాడు. పడగొట్టిన మనిషి మెల్లిగా నిదానంగా బాతులాగా రాలే. ఎవరిలా రాగలే, రాలే. ఏం చేసుకొచ్చాడు? విజయాన్ని చూపించేటట్టుగా. చేతిలో కత్తి లేదు, చేతిలో దాడుమైనది ఏమీ లేదు, చేతిలో చూపించుకోవడానికి ఏ ఘనత చెందేది ఏమీ లేదు. దాన్ని పడికొట్టొచ్చే విధానం చూస్తే గెలుపు సాధించుకొని వచ్చిన గొలియాతు పడడం. ఈ సైనికుల బృందంలో కొందరు గుడ్డోలు అయిపోయారు కదా, ఆయనకేం కలిగింది? దూకుడు వచ్చింది. అంతే కదా, క్రికెట్ ఆటలో మన టీం గెలిచింది అనుకో, మన టీంలో కుంటోడు కూడా ఉన్నాడు అనుకో, మనం చూసే దాంట్లో ఈ కుంటోడు కూడా ఏం చేస్తాడు? ఎందుకు దూకుతాడో తెలుసా? మా టీం గెలిచింది, మా వాడు ఏం చేశాడు? విజయం సాధించి తీరాడు. ఇదే సంఘానికి కావాల్సింది. ఆడు పాపంలోకి గెలిచిన దిక్కుతాడు, నేను కూడా గెలిచి వెళ్తారా? ఆడు అంగవైల్యం నుంచి గెలిచి తీరాడా? నేను గెలిచి తీరుతాను. ఆడు లోకసభలో గెలిచి తీరా, నేను గెలిచి తీరుతాను. అయ్యుండొచ్చు, నేను గెలవకపోయి ఉండొచ్చు, ఓడిపోయే స్థాయిలో ఉన్న. కానీ మా టీములో ఉన్న ఒకడు ఏం చేశాడు? ఆడు గెలిచాడా? నాకు ఆడ నచ్చలేదు, నేను వాళ్ళకి గెలుతాను. ఇదే సహవాసం, ఇదే ఐక్యత, ఇదే ఒకరొకరిని బలపరచడం, ఇదే ఒకరొకరిని లేవడం. ఒక దావీదు ఒక గోలి అతను పడగొడితే చాలు, మిగతా అన్నీ కూడా దావీదు లాగా ఏం చేస్తాయి? ఇన్నాము ఈ దావీదికి బదులుగా నిలబడి వాళ్ళందరూ ఎవరిలో చంపుతాడు? నేనేమన్నా బాబు, మా ఆవిడ ఉంది, మా పిల్లలు ఉన్నారు, నాకేముంది? జీతం దొరుకుతుంది, నేను సత్యాన్ని నేను అందరూ వారి వారి గుహల లోపల, వారి వారి గుడారం లోపల ఏం చూసుకున్నారు? గెలిచేవాడు ఎవడు రాలే. రాజు కూడా ఓడిపోయి ఎక్కడ కూర్చున్నాడు? లోపల కూర్చున్నాడు. కానీ దావీదు వచ్చేసరికి ఏడి ఓడిపోయిన గుంపు. ఇదేనా ఒక జీవితం? నేను వస్తాను వాయి, నేను గెలుస్తాను లేదో నాకు తెలియట్లేదు. అది నేను చెప్పొచ్చిన మాట. గెలుపు సాధించిన వాడు ఏం చేయగలగాలి? దేవునికి ఆరాధన చేసి తీరాలి. మూడవదిగా చెప్పుతున్న మాట మనం చూస్తే దాని 4వ వచనం, మూడవ వచనం. అక్కడ మోషే ఒక పాఠాన్ని రాసుందా? అదే మనకు కావాలి. హలో హలో హలో, ఏం పాడుతున్నారు? మోషే ఒక కీర్తనయు, రెండు పాటల గణపతి పాట రేటు. మొదటి పాట మోషే మోషేకి చెప్పడానుకున్నది ఏంటిది? చెప్పలేదు. మోషేకి చెప్పడానికి ఏముంది? గోల్డ్ ఉంది స్టోరీ. మోషేకి చెప్పడానికి ఉన్న కారణం కదా, పుట్టినప్పుడే చంపడానికి మనుషులు ఏమయ్యారు? పుట్టి
2 రోజులు కూడా కాలే, అప్పుడే కత్తులు పట్టుకుని ముందులు ఏమై ఉన్నారు. ఆడికి అడగండి, ఆరాధన చెయ్యాలా వద్దా? ఆడికి అడగండి, నీకు పాట వస్తుందా లేదు? వస్తుందిరా బాబు, కత్తి పీటలో ఉంది, నేను పుట్టుకొచ్చాను కానీ నా మీద కత్తి పడలేదు. అబ్రహాం కొడుకుకి వెళ్ళి అడగండి, నాయన నీకు పాట వస్తుందా? వస్తుందండి, మా నాన్న కత్తి తీసిండు దేనికోసం, నన్ను పూడ్చి చంపడానికి. దాన్ని పొడవక ముందు మా నాన్నని పిలిచాడు కదా ఒక దేవుడు. లేకపోతే నేనైపోయిపోయేవాడిని, చచ్చి మట్టికి మట్టి అయిపోయేవాడిని. అక్కడి నుంచి విడిపించాడు కదా, నాకు పాట వస్తుంది. కారణం ఏంటిది? చావు బతుకులో నుంచి వచ్చిన వాడు. అలాగే మోషేకి తెలుసు నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, చచ్చిపోయిన చోట్ల నుంచి, ఐగుప్తు దేశంలో నుంచి నన్ను ఏం చేశారు, వేర్పరచుకు తీసుకొచ్చారు. అలాగైతే తన వేర్పాటు, తన జీవితం, తనని నడిపించిన విధానం ఏమై తీరింది? పాటగా మారి తీరింది. మోషే ఒక కీర్తన. మోషే ఒక ఎప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలు కీర్తన పాడింది తెలుసా? ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఏం చేశారు? దేవుడు ఎర్ర సముద్రం ముందు నిలబెట్టేసి వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తారు కానీ వీళ్ళకి ఏం అర్థం కావట్లే. మోషేకి ఒక విషయం అర్థం, ఇది మా వల్ల కాదు, నీ వల్ల జరిగింది. మేము దీనిని దాటుకెళ్ళిపోలేము, ఇది దాటుకుపోవాలంటే మాకు పడవ కావాలి, పడవ కావాలంటే అడవికి వెళ్ళాలి, అడవికి వెళ్ళాలంటే గుడ్డలు వాడాలంటే ఏం చేయాలి? నోహాల పడవ కట్టుకోవాలి. ఇలాగైతే 3 సంవత్సరాలు వెళ్తాయి. అన్ని సంవత్సరాలు మా ప్రయోగంతో మేము వెళ్ళాం, నువ్వేమైనా చేయగలుగుతావా? వెంటనే దేవుడు ఆయనతో చెప్పాడు, నీ చేతిలో ఏముంది? నువ్వు గొడ్డలి వరకు వెళ్ళక్కర్లే, చేతిలో ఉన్న కర్ర పడితే చాలు. నువ్వు అడవి వరకు వెళ్ళక్కర్లే, నీ చేతిలో ఉన్న ఆయుధం చాలు. కానీ నీ చేతులుగా చాపగా ఏమై తీరింది? ఏ సముద్రం వారి కొరకు త్రోవ మూసివేసిందో అక్కడే త్రోవ ఏమైతే పాట పాడి వెళ్ళడానుకున్నా. అందుకే ఈ సముద్రం దాటేటప్పుడు వీళ్ళు ట్యూన్ రెడీ చేసుకున్నారు. ఏం ట్యూను? పాటకి కావాల్సిన ట్యూన్ ఎక్కడ రెడీ చేసుకున్నారు? అలాగైతే నీ జీవిత సమస్యల మధ్య కొన్ని ట్యూన్ విను దేవుని దగ్గర నుంచి, కొన్ని శబ్దం దేవుని దగ్గర నుంచి విను, కొన్ని మాటలు దేవుని దగ్గర నుంచి విను. అది నేను చేసి తీరుతా. ఈ పరిస్థితిని దాటించిన తర్వాత పాటగా, ఆరాధనగా, మహిమపరిచే ప్రణాళికగా దేవుని యొక్క నామాలు లేవనెత్తాయి. అదే కదా ఇశ్రాయేలు ప్రజలు చేసింది. ఎర్ర సముద్రం దాటారు, పాట వచ్చింది. నిర్గమకాండం ఇంటికి చదవండి, 14, 15, 16 అదే తీయక్కర్లేదు. దాటారు ఆన్ స్పాట్. ఈ కాలంలో ఉన్న సంఘస్థలకు ఏం కావాలి? పాట దాటిన వెంటనే పుస్తకం తీస్తే వస్తుంది. 2 హల్లేలూయా వచ్చింది. అలా పుస్తకం తీయకుండానే పాట ఏం చేయాలి? అది ఎక్కడ తాగాల? అది ఉంటే తాగుతుంది, లేకపోతే ఏం చేయదు. సినిమా పాటలు తాగుతాయి. ఉన్నారా లేదన్నా? గాల్లో తేలినట్టుంది, అక్కడ తేలినట్టుంది, ఎక్కడో రాలేదు. నా జీవిత అనుభవం దాటించారు కాబట్టి నాకేం వచ్చింది? పాట వచ్చింది. బయట ఉన్నోడికి ఎందుకు పాట వచ్చిందో నాకు తెలియదు, నాకు పాట వచ్చింది ఎందుకో తెలుసా? నన్ను పాపంలోంచి దేవుడు బయటికి రప్పించాడే, మరణంలోంచి నన్ను గెలిపించాడే, అందరూ రోగులై చచ్చిపోయిన నన్ను దాటించేవే, అందరూ కరోనా వచ్చి చనిపోయిన నన్ను దాటించేవే, అందరూ పిల్లలకి ఏవేవో రోగాలు నాకేం రాలేదే. ఇదే నీకేం చేసేది? పాట తీసుకొచ్చి తీరేది. అందుకే మోషే ఒక పాట పాడడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఎర్ర సముద్రం దాటించాడు, ఐగుప్తు దేశం దాటించాడు, మరణాన్ని దాటించాడు, శ్రమలను దాటించాడు, వేటలు కలిగే స్థాయిని దాటించాడు, సాతాను శక్తులను దాటించాడు. ఇలాంటి వాడు ఎలా ఊదుకున్నాడు? అలాంటి వాడు ఏం చేస్తాడు? కీర్తన పాడతారు. రెండోదిగా ఏం పాడారు? ప్రయోజనాలు అక్కడే చెప్పాలి. ఇంకెవరి కీర్తన కాదు, ఎవరి కీర్తన? గొర్రె పిల్ల. నా కొరకు బదులుగా ఒకడేమై తీరాడు, చచ్చి తీరాడు. నాకు బదులుగా ఒకడేమై తీరాడు, గొట్టలు ఇప్పపోయేవాడు తీరాడు. నా బదులుగా ఒకడేమై తీరాడు, శరీరం చింపుకోబడ్డాడు తీరాడు. నా బదులుగా ఒకడేమై తీరాడు, దిగంబరత్వంతో నిలబడి తీరగలిగాడు. ఆ గొర్రె పిల్ల నేను ఒకసారి చూడు, ఆ గొర్రె పిల్లని ఆయనని చూసేస్తే ఇంట్లో ఫోటో పెట్టావు. దేన్ని చూసేస్తే? యథార్థమైన గొర్రె పిల్లని చూస్తే నువ్వు ఇంటి దగ్గర ఏం చేయవు. మీ బట్టలు లేని ఫోటో నువ్వు ఫ్రేమ్ పెడతావా? బట్టలు లేని ఫోటో ఫ్రేమ్ చేసి పోనీ మీ తాతగారితో, మీ నాన్నదో అది పెట్టలేనప్పుడు నీళ్ళు నువ్వు పెట్టదు, నువ్వు నమ్ముకుని వేసేదైనా పెట్టదు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఎందుకు మనం గొర్రెపిల్ల యొక్క ఫోటో పెట్టలేదు? కారణం ఏంటో మనకి తెలుసు. ఆయన గతించుకొని వెళ్ళిన ప్రణాళిక ఏంటో
నేను ఈరోజు బట్టలు ధరించున్నానంటే ఆయన దిగంబరత్వంతో ఉన్నాడు కదా. నేను ఈరోజు ఆరోగ్యంతో నా తొక్కు బాగుందంటే ఆయన తొక్కు మొత్తం ఏమైతే చింపుకోబడి తీరింది. ఆయన శరీరంలో ఉన్న శరీరం మొత్తం గాయపడినట్టే నేను ఈరోజు క్షేమముతో ఉన్నాను నా. అదే నా పాట, అదే నా జీవిత రహస్యం, అదే నా జీవితంలో ఉన్న మర్మం. అందుకే నేనేం చేసేది, గొర్రె పిల్లని ఏం చేసేది, ధ్యానించేది. అందుకే మనం బల్ల కార్యక్రమం జరిపించేది. బల్ల కార్యక్రమం జరిపించేది మార్కెట్లో ఉన్న రొట్టి, మార్కెట్లో ఉన్న ద్రాక్ష రసం ఇక్కడ తీసుకొచ్చి మిమ్మల్ని పండగ చేయించడానికే కాదు. దేనికి? గొర్రె పిల్లను గుర్తు పెట్టించడానికి. ఆ గొర్రె పిల్ల ఎలా చనిపోయాడో, ఎలా వస్తాడో, ఇది నీకేమైతే ఇది చూసేటప్పుడే గుర్తుకు రావాలి. అందుకే ఇందులో కూడా ఏం కావాలి? విజయం కావాలి. ఇందులో కూడా చేయూత పెట్టాలంటే ఏం కావాలి? ఓడిపోయిన దీన్ని తీసుకొని ఏం చేయలేదు, ఏం సాధించలేదు. అందరి ముందు నువ్వు పెద్దోడు అన్న పేరు వస్తుంది తప్ప దేవుని దగ్గర నుంచి ఏమి. అందుకే మూడు విషయాలు చెప్తున్నది. ఏంటి? మరణం వచ్చి తీరొచ్చు, చావు వచ్చి తీరొచ్చు, నిద్ర వచ్చి తీరొచ్చు, రోగులు అయిపోయి తీరొచ్చు. దానికన్నా మంచిది కదా గెలుపు సాధించుకొని తీర్చడం. అలాగైతే మనందరికీ ఏముండి తీరాలి? గొర్రె పిల్ల పాట ఉండి తీరాలి. మోషే పాడిన పాటలాగే గొర్రె పిల్లకు కూడా ఏం చేయాలి? పాట పాడి తీరాలి. అందుకే పాడే పాటలు యేసయ్యకు గణపరిచే పాటలే ఏం చేయాలి? పనికిరాని పాటలన్నీ పాడేసి ఏం చేయకూడదు. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక. ఒక నిమిషం బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 32వ వచనం వరకు.